అబీస్ ప్రిన్సిపల్. అబీస్ ప్రిన్సిపల్. ఒకసారి చూడండి. ఒకసారి మీరు ఇప్పటి వరకు కూడా చాలా చాలా ఒకనా చాలా ఎక్కువ సార్లు మెజర్మెంట్స్ చేసి ఉంటారు. రకరకాల మెజర్మెంట్స్ చేసి ఉంటారు మీరు మీ డైలీ లైఫ్లో. ఓకేనా? సో మీరు మెజర్మెంట్ చేసేటప్పుడు మీరు అక్కడ రెండు వాడతారు. ఏంటి? ఫస్ట్ది ఏంటి? మెజరింగ్ డివైస్ వాడతారు. మెజరింగ్ డివైస్ వాడతారు ఒకటే. ఇంకోటి ఏంటి? మెజరెంట్ వాడతారు. ఓకేనా? ఈ మెజరింగ్ డివైస్కి ఒక యాక్సిస్ అనేది ఉంటుంది. ఓకేనా? అలాగే మెజరెంట్కి కూడా ఒక యాక్సిస్ ఉంటుంది. ఓకేనా? మీరు మెజర్ చేసేటప్పుడు మెజరింగ్ డివైస్ ఒక యాక్సిస్ని మెజరెంట్ యొక్క యాక్సిస్ ఎలా ఉంటాయి? ప్యారల్గా ఉంటాయా? పర్పెండిక్యులర్గా ఉంటాయి? ఓకేనా? ఏదైనా మెజర్ చేసేటప్పుడు ఓకేనా మనకి మెజరింగ్ డివైస్ యొక్క యాక్సిస్ని మెజరెంట్ యొక్క యాక్సిస్ని రెండు కూడా ఐదర్ ప్యారల్గా ఉండాలి లేదా పర్పెండిక్యులర్గా ఉండాలి. ఒక ఇంక్లైన్గా మాత్రం ఉండకూడదు. ఓకేనా? ఇంక్లైన్గా ఉండి మీరు మెజర్ చేశారనుకోండి, మీరు చేసే మెజర్మెంట్ అంటే తప్పు వస్తుంది. ఓకేనా? అదే అబీస్ ప్రిన్సిపల్ మాట. ఎప్పుడు కూడా మెజరింగ్ డివైస్ యొక్క యాక్సిస్ని మెజరెంట్ యొక్క యాక్సిస్ రెండు కూడా ఎలా ఉండాలంటే పర్పెండిక్యులర్గా ఉండాలి లేదా ప్యారల్గా ఉండాలి. అంతే తప్ప ఇంక్లైన్గా ఉండకూడదు. ఓకేనా? ఆ ప్రిన్సిపల్ని ఏమంటామంటే అబీస్ ప్రిన్సిపల్ అంటామంట. ఒక మెట్రాలజీలో ఈ ప్రిన్సిపల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఇది అంటే మెట్రాలజీ నథింగ్ బట్ మెజరింగ్ కదా, మెజర్మెంట్స్ గురించి చెప్పేది కదా. ఏదైనా మెజర్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఇది. ఓకేనా? ఏదైనా మెజర్ చేస్తున్నప్పుడు మెజరెంట్ యొక్క యాక్సిస్ని మెజరింగ్ డివైస్ యొక్క యాక్సిస్ అనేది ఐదర్ ప్యారల్గా ఉండాలి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఇంక్లైన్గా మాత్రం ఉండకూడదు. దాన్ని ఏమంటామంటే అబీస్ ప్రిన్సిపల్ అంటాం. ఓకేనా? ఆ పాయింట్ రాసుకో. అకార్డింగ్ టు దిస్ ప్రిన్సిపల్ according to this principle the axis of measuring equipment and the component and the measurement must be either parallel or perpendicular comma, but it should not be at a certain angle. Full stop. Point. This principle has to be satisfied. This principle has to satisfy during measurement
by using any method of measurement. Any method of measurement. Otherwise the dimension measured will be incorrect. The dimension measured will be incorrect. Full stop. రాసుకో. లిమిట్స్ ఫిట్స్ అండ్ టాలరెన్సెస్. లిమిట్స్, ఫిట్స్ అండ్ టాలరెన్సెస్. ముందుగా అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? ఓకే, మనకు అసలు ఈ టాపిక్తో పని ఏంటి? లిమిట్స్, ఫిట్స్, టాలరెన్సెస్ అన్న టాపిక్లో మనం ఏం చదువుకుంటాం అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సపోజ్ నాకు ఒక ప్రోడక్ట్ కావాలి, ఒక కాంపోనెంట్ కావాలి. సో నాకు సపోజ్ ఒక రెక్టాంగులర్ కాంపోనెంట్ కావాలి. ఓకేనా? నాకు కావాల్సిన రెక్టాంగులర్ కాంపోనెంట్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసరికి ఇది ఒక 20 mm, ఇదేమో ఒక 10 mm ఉండాలి. ఓకేనా? నాకు సేమ్ ఎగ్జాక్ట్ డైమెన్షన్స్తో ఉన్న ఎగ్జాక్ట్గా డైమెన్షన్స్తో ఉన్న కాంపోనెంట్ కావాలి. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఈ కాంపోనెంట్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి, ఓకేనా, ఒక ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి, బాబు నాకు ఒక రెక్టాంగులర్ కాంపోనెంట్ కావాలి, ఆ రెక్టాంగులర్ కాంపోనెంట్ యొక్క డైమెన్షన్స్ అన్నవి ఇలా ఉండాలి. ఓకేనా? ఇలా ఉండేటట్టు నాకు ఒక 1000 కాంపోనెంట్స్ కావాలి నాకు అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఆడికి ఆర్డర్ ఇచ్చాను. ఓకేనా? ఎగ్జాక్ట్గా 20 mm ఏమో లెంత్ ఉండాలి, ఎగ్జాక్ట్గా 10 mm ఏమో విత్ ఉండాలి. అలాంటివి నాకు 1000 కాంపోనెంట్స్ ఇవి కావాలని చెప్పి ఒక ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి అడిగానమాట. వాడు అంటే నేను నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఓకేనా, నేను చేయలేను అని వేస్తాడు. ఓకే, నా వల్ల కాదు, నేను ఈ యొక్క ఆర్డర్ని తీసుకోలేను అనేస్తాడు. అదవుతుందా? ఎందుకంటాడంటే అలాగా, దానికి రీజన్ ఏంటంటే ఎగ్జాక్ట్గా 20 mm లెంత్ ఉన్న కాంపోనెంట్ని తయారు చేయడం అంటే ఇంపాసిబుల్ అని చెప్పడం కానీ చాలా కష్టం, అన్నమాట. ఒక కాంపోనెంట్ తయారు చేయడం అంటే చాలా కష్టం. అలాంటివి 1000 కాంపోనెంట్స్ తయారు చేయాలంటే ఇంకా కష్టం. ఓకేనా? మీరు అనుకోవచ్చు, సార్ ఎందుకు సార్ 20 mm కాంపోనెంట్ తయారు చేయడం అంత కష్టం ఏంటి, నేను ఇది సింపుల్గా చేస్తాను అనుకోవచ్చు. మీరు చేయలేరు, ఎగ్జాక్ట్గా 20 చేయలేరు. మీరు చేసేవి 20.001 ఉండొచ్చు, 20.1 ఉండొచ్చు, 20.01 ఉండొచ్చు, లేదా 19.999 ఉండొచ్చు, 19.98 ఉండొచ్చు. ఓకేనా? అలాంటివి చేయగలం తప్ప మనం ఎగ్జాక్ట్గా 20 చేయలేము. మనం సార్ ఎందుకు చేయలేము 20 అన్నదే, ఓకేనా, ఎందుకు 20 చేయలేము అన్నదే మీకు డౌట్ వచ్చింది అనుకోండి. ఓకేనా? మనం ఒక మెషినింగ్ ఆపరేషన్ చేసామంటే ఆ మెషినింగ్ ఆపరేషన్ అన్నది దేని మీద డిపెండ్ అవుతుందంటే 3 mm మీద డిపెండ్ అవుతుందన్నమాట. అదవుతుందా? ఒక మెషినింగ్ ఆపరేషన్ అనేది 3 mm మీద డిపెండ్ అవుతుందన్నమాట. ఆ 3 mm ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మెటీరియల్.
తర్వాత ఏంటంటే మెషిన్, తర్వాత ఏంటంటే మ్యాన్. ఈ మూట్ల మీద డిపెండ్ అవుతుందన్నమాట. ఓకేనా, ఏ మెషినింగ్ ఆపరేషన్ అయినా సరే ఓకేనా, ఆ మెషినింగ్ ఆపరేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మెటీరియల్ మీద డిపెండ్ అవుద్ది, మెషిన్ మీద డిపెండ్ అవుద్ది, మ్యాన్ మీద డిపెండ్ అవుద్ది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ మీద ఎలా డిపెండ్ అవుతుందో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు నాకు ఒక రా మెటీరియల్ తీసుకున్నా, ఇదే చేయాలంటే నేను దేని నుంచి ఒక రా మెటీరియల్ తీసుకోవాలి కదా. ఓకేనా, నీట్గా ఒక రా మెటీరియల్ తీసుకున్నా. ఓకేనా, నీట్గా ఒక రా మెటీరియల్ తీసుకుని ఓకేనా, ఈ రా మెటీరియల్కి నీట్గా మార్కింగ్ ఇచ్చాను నేను. ఓకే, నాకు ఎంత డైమెన్షన్స్ కావాలి, 20 by ఓకేనా, నాకు 20/100/20 కావాలి కదా, దీని మీద 20/10 కావాలి కదా, ఇది 20 ఇది 10. ఓకేనా, ఇలా నీట్గా డైమెన్షన్స్ ఇస్తాను నేను. ఓకేనా, డైమెన్షన్ ఇచ్చేసిన డైమెన్షన్స్ కూడా సింపులే. ఓకేనా, ఇప్పుడు డైమెన్షన్ ఇచ్చిన తర్వాత నేను ఏం చేయాలి, దీన్ని మెషరింగ్ ఆపరేషన్ ఉపయోగించి కట్ చేయాలి కదా. ఇప్పుడు కట్ చేస్తున్నప్పుడు ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ యూస్ చేసి కట్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు కట్ చేస్తున్నప్పుడు ఓకేనా ఏం చేస్తానో ఈ పైన ఉన్న లేయర్ని ఓకేనా ఈ లేయర్ నుంచి రిమూవ్ చేస్తాను పైకి. ఎలా నీట్గా ఎలా రిమూవ్ చేసుకుంటూ వెళ్తాను. ఇలా రిమూవ్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ ఏమవుద్ది, దీని మధ్యలో రప్చర్స్ అన్న జరుగుతుంది, రప్చర్ జరగాలి కదా. సో రప్చర్ జరిగేటప్పుడు ఓకేనా ఏమవుతుందంటే కొన్నిసార్లు బాగా జరగవచ్చు, కొన్నిసార్లు సరిగ్గా జరగకపోవచ్చు. ఓకేనా, కొన్నిసార్లు సరిగ్గా జరగకపోవడం వల్ల మనకి ఏమొస్తుందంటే ఇలాగ ఆ రప్చర్స్ అన్నవి ఇలా అక్కడ ఇలా అప్ అండ్ డౌన్స్ అన్న రావచ్చు. ఇలా అప్ అండ్ డౌన్స్ రావచ్చు. ఓకేనా, ఎప్పుడైతే ఇలా అప్ అండ్ డౌన్స్ అలా వస్తున్నాయో సర్ఫేస్ ఫినిష్ అనేది మారిపోతుంది. సర్ఫేస్ ఫినిష్ అనేది మారిపోవడం వల్ల డైమెన్షన్స్ అనేవి ఏమైపోతాయి. ఓకేనా, ఇలా రప్చర్ చేసేటప్పుడు ఏమవచ్చు, ఇలాగా మనకి ఇలా రావచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇక్కడ కట్ చేయాలి నేను. ఇక్కడ కట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక బ్లో హోల్ ఉంది, ఇలా ఒక బ్లో హోల్ ఉంది. ఓకేనా, ఎప్పుడైతే నేను కట్ చేస్తాను ఇక్కడ అప్పుడు ఎలా వస్తుంది మనకి డైమెన్షన్ అన్నది, ఇలా వస్తుందా డైమెన్షన్, ఎలా వస్తుంది అప్పుడు ఇలా వస్తుందా, ఇక్కడ డైమెన్షన్ ఏమైపోతుంది, తగ్గిపోతుందా. ఓకేనా, అంటే మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ మీద డిపెండ్ అవుతుందన్నమాట ఆ మెషినింగ్ ఆపరేషన్ అన్నది. అది మన చేతిలో లేదు, అది ఆపరేటర్ చేతిలో ఉండదు అది. ఓకేనా, అంటే ఓకేనా మనకి 20 mm చేయాలనుకుంటే అది 20కి +or- రావచ్చు. అది 20 mmకి +or- రావచ్చు, కొంచెం ఎక్కువ రావచ్చు, కొంచెం తక్కువ రావచ్చు. అది తప్ప ఎగ్జాక్ట్గా రాదు. అలా అని చెప్పి రాదని చెప్పడం రావచ్చు, కాకపోతే ఏమైపోతుంది, ప్రాసెస్ యొక్క ప్రొడక్ట్ యొక్క కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అదొందా, ప్రాసెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఓకేనా, ఇది ఫస్ట్ అంటే మనం చేసిన కాంపోనెంట్ మీద ఫస్ట్ అన్నది ఈ మెటీరియల్ చూసే ఇంపాక్ట్ అనేది ఇది ఫస్ట్. నెక్స్ట్ మెషిన్. ఓకేనా, మెషిన్ ఎలా ఇంపాక్ట్ చూపిస్తే చెప్దాం ఒకసారి ఫస్ట్. ఓకేనా, నేను 1000 కాంపోనెంట్స్ యూస్ చేస్తున్నాను. ఓకేనా, 1000 కాంపోనెంట్స్కి కూడా 1000 టూల్స్ యూస్ చేయమో మనం ఒక 1000 కాంపోనెంట్స్ యూస్ చేస్తున్నాం. ప్రతి దానికి కూడా కొత్త టూల్ యూస్ చేయాలంటే మెషినింగ్ కాస్ట్ ఏమైపోద్ది, పెరిగిపోద్ది. పోన్లే పెరిగిపోయింది, అలా కాదని చెప్పి ఏం చేస్తాను, ప్రతి 5 కాంపోనెంట్స్కి ఒక టూల్ యూస్ చేస్తాను. ఓకేనా, ఫస్ట్ కాంపోనెంట్కి యూస్ చేసిన టూల్ అన్నదే సెకండ్ కాంపోనెంట్కి యూస్ చేసిన టూల్ అన్నవే రెండు ఒకేలా ఉంటుందా, ఎందుకు ఉండదు, వేరైపోద్దా, కొంచెం వేరైపోద్దా. కొంచెం వేరైనా సరే సర్ఫేస్ ఫినిష్ ప్రాపర్టీస్ అన్నది చేంజ్ అయిపోతాయా, కొంచెమే చేంజ్ అవుతాయా, చేంజ్ అయిపోతాయా. అది మన చేతిలో ఉంది, అది లేదు. ఓకేనా, అంటే మనకి ఒక్క కాంపోనెంట్కి యూజ్ చేసిన కాంపోనెంట్ టూల్ అన్నది ఇంకొక కాంపోనెంట్ యూజ్ చేసిన టూల్ అన్నది మారిపోతుంది కదా. ఓకేనా, ఫస్ట్ అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మెషిన్ని యూస్ చేయగా మెషిన్లో ఉన్న వైబ్రేషన్స్ అనేవి ఏమైపోతాయి,
యూసేగా మెషిన్లో ఉన్న వైబ్రేషన్స్ ఏమైపోతాయి, పెరిగిపోతాయా? ఇప్పుడు మెషిన్లో ఉన్న వైబ్రేషన్ అంతా పెరిగిపోయింది అనుకోండి, ఆ టూల్ కూడా ఏమైపోద్ది, ఆటోమేటిక్గా వైబ్రేట్ అయిపోద్ది. టూల్ అనేది వైబ్రేట్ అయిపోయిందంటే దాని ఇంపాక్ట్ అన్నది కాంపౌండ్ మీద చూపిస్తుంది. ఓకేనా? అది కూడా మన చేతిలో లేదు, అది అర్థమవుతుందా? అది కూడా మన చేతిలో లేదు. ఓకేనా? నెక్స్ట్ ఓకేనా, థర్డ్ మ్యాన్ దగ్గరికి వెళ్దాం. ఓకేనా, ఆపరేటర్ దగ్గరికి వెళ్దాం. మెటీరియల్లో మెషిన్ ఆపరేటర్ దగ్గరికి వెళ్దాం. అప్పుడు మనం ఏం చేయాలి, 1000 కాంపనెంట్స్ చేయాలి నేను. ఓకేనా, కంపల్సరీగా మెషిన్ దగ్గర ఆపరేటర్ అని కూడా ఉండాలి. మనం ఆటోమేటిక్ యూస్ చేయట్లా, నార్మల్ ఇదే యూస్ చేస్తున్నాను, మాన్యువల్ యూస్ చేస్తున్నాను, మాన్యువల్ మెషిన్ యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనిషి అన్నవాడు పొద్దున్నే 9 గంటలకు వచ్చాడు చేయడానికి, పని చేయడానికి. ఓకేనా, 9 నుంచి వర్క్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 9 నుంచి వర్క్ స్టార్ట్ చేసినప్పుడు 9 దగ్గర చూపించే ఇంట్రెస్ట్ అన్నది, వర్క్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అన్నది 10కి చూపిస్తాడా? 10 దగ్గర చూపించింది 11 దగ్గర చూపిస్తాడా? 11 దగ్గర చూపించింది 12 దగ్గర చూపిస్తాడా? మరి ఆడి కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది అనుకోండి, ఆడి వర్క్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది అనుకోండి, అది ఎఫెక్ట్ దేని మీద చూపిస్తుంది? యాక్యురసీ మీద చూపిస్తుందా? కాంపిటేటివ్ యొక్క యాక్యురసీ మీద చూపిస్తుందా? ఓకేనా, ఆ యాక్యురసీ అనేది తగ్గిపోతుంది అనుకోండి, అంటే అంటే ఈ మూడు ప్రకారంగా మనం ఏం చేయొచ్చు అంటే, ఏది కూడా మన ఎగ్జాక్ట్ డైమెన్షన్ తయారు చేయలేము. మనం తయారు చేయాలి అంటే ఆ కాస్ట్ ఆఫ్ ది మెషింగ్ ప్రాసెస్ దేని మీద డిపెండ్ అయిపోద్ది? ఓకేనా, దాని మీద డిపెండ్ అయిపోతుంది అన్నమాట, ఆ యాక్యురసీ మీద డిపెండ్ అయిపోద్ది. అందుకని చెప్పి ఎప్పుడైనా సరే ఓకేనా, మనం ఒక ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి పలానా ఓకేనా పలానా చెయ్యి అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చామనుకోండి. ఓకే, ఇప్పుడు ఆపరేటర్కి ఏం ఆర్డర్ ఇచ్చాను నేను? ఓకేనా, నాకు 20 mm లెంత్ కావాల్సిన, ఓకేనా, నాకు 20 mm లెంత్ ఉన్న కాంపొనెంట్ కావాలి. 20 mm లెంత్ ఉన్న కాంపొనెంట్ కావాలి. అలాంటివి ఎన్ని కావాలంటున్నాను నేను? 1000 కావాలంటున్నాను. ఓకేనా, ఇలా ఇచ్చినాం కూడా ఆర్డర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమడతాడంటే, నాకు ఎగ్జాక్ట్గా ఇంత చేయలేను, కొంచెం అలవెన్సెస్ ఇవి అని అడుగుతాడు. ఓకేనా, అప్పుడేమంటా, నాకు ఎగ్జాక్ట్గా 20 వద్దు కానీ 19.98 దగ్గర నుంచి 20.02 వరకు ఈ మధ్యలో ఉన్న చెయ్యి, నేను ఈ మధ్యలో ఏమున్నా సరే తీసుకుంటాను అని చెప్పి ఒక రేంజ్ ఇస్తామాట. ఒక రేంజ్ ఇస్తామాట. ఓకేనా, ఆ రేంజ్ని ఏమంటామంటే లిమిట్స్ అంట. ఆ రేంజ్ని ఏమంటామంటే లిమిట్స్ అంట. ఓకేనా, ఆ రేంజ్ని ఏమంటామంటే లిమిట్స్ అంటాం. అంటే పర్మిట్ చేస్తామన్నమాట, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చెయ్యి అని చెప్పి. అదవుతుంది. నాకు సపోజ్ ఇక్కడికి లిమిట్స్ అలా ఇచ్చాను నేను. ఓకేనా, ఇప్పటికి ఆడికి ఆ రేంజ్ ఎంత ఇస్తున్నాడు, ఆడికి పర్మిషన్ ఎంత రేంజ్ ఇస్తున్నాడు నేను, ఆ రేంజ్ ఎంత ఉంది ఆడికి ఇచ్చిన పర్మిషన్ రేంజ్ అన్నది, ఆడిచ్చిన రేంజ్ పర్మిషన్ రేంజ్ అన్నది 0.04 అనే. ఓకేనా, ఆ రేంజ్ని ఏమంటామంటే టాలరెన్స్ అంటాం. ఓకేనా, ఆ రేంజ్ని ఏమంటామంటే టాలరెన్స్ అంటాం. ఆడికి ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన బౌండరీస్ని ఏమంటామంటే లిమిట్స్ అంటాం. ఓకేనా, ఇప్పుడు నేను ఈ టాలరెన్స్ అనేది 0.04 ఇచ్చాను, అలా కాకుండా 0.2 ఇచ్చాను ఇంకో టాలరెన్స్ అన్నది, ఆ రేంజ్ అంటే ఇంత ఇచ్చాను అనుకోండి, దీనికి ఎక్కువ కాస్ట్ అవుద్దా, దీనికి ఎక్కువ కాస్ట్ అవుద్దా? ఫస్ట్ మెథడ్ కాస్ట్ ఎక్కువ అవుద్దా, సెకండ్ కాస్ట్ ఎక్కువ అవుద్దా? కాస్ట్ అవుతుంది కదా. ఓకేనా, అంటే కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది మనం ఇచ్చే టాలరెన్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది కదా. అర్థమైందా? లిమిట్స్ అని అర్థమైందా? అది కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అర్థమైందా? పాయింట్ రాసుకోండి.
whenever a component is measured. ఇది మెయిన్ హెడ్డింగ్, ఇది ఒక చాప్టర్ లా. వెన్ ఎవర్ ఏ కాంపోనెంట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ there are 3M's are involved three M's are involved in manufacturing. In manufacturing, such as material, machine, and money. Man, and man, comma, and make it is difficult to manufacture the component to exact dimensions. Full stop. To exact dimensions, full stop. Man, లిమిట్స్ రాసుకోండి. ఫిట్స్ అండ్ వేరియేషన్స్ అన్నవి వేస్తాను, రాసుకోండి. ద వేరియేషన్ పర్మిటెడ్ on the dimension is called as limit. ఓకేనా? ఆ డైమెన్షన్కి ఎంత వేరియేషన్ అయితే ఇస్తున్నామో ఆ వేరియేషన్ ఏమంటామంటే లిమిట్ అంట. ఓకేనా? ఎంత వేరియేషన్ అయితే ఇచ్చామో దాన్ని ఏమంటామంటే టాలరెన్స్ అంట, లిమిట్. అండ్ ది టోటల్ వేరియేషన్ పర్మిటెడ్ on the given dimension is called tolerance. Full stop. Okay, example. ఓకేనా? సపోజ్ నాకు 20 mm డైమెన్షన్ కావాలి. ఓకేనా? కానీ ఏం చేస్తాం, మనకి ఆ ఆపరేటర్కి వేరియేషన్ అనేది పర్మిట్ చేస్తాం కదా. నేను అప్లై వేరియేషన్ అనేది ఎలా పర్మిట్ చేస్తానంటే
19.98 నుంచి ఓకేనా 20.02 ఓకేనా ఎంత వేరియేషన్ని పర్మిట్ చేస్తాం. దీన్ని ఏమంటామంటే లిమిట్స్ అంటాం. ఓకేనా. ఇప్పుడు ఎంత వేరియేషన్ ఇచ్చాను అడిగి, ఎంత వేరియేషన్ ఇచ్చానంటే అడిగి ఇది కదా వేరియేషన్ ఇచ్చాను. ఓకేనా. దీన్ని ఏమంటామంటే టాలరెన్స్ అంటాం. అదవుతుందా? లిమిట్కి టాలరెన్స్కి తేడా పోతుందా? ఇచ్చిన బౌండరీస్లో లిమిట్స్లో ఓకేనా లోయెస్ట్ అని చూసారా? ఓకే, లోయెస్ట్ అని చూసారా? దీన్ని ఏమంటామంటే లోయర్ లిమిట్ అంటాం. ఇచ్చిన దాంట్లో హయ్యెస్ట్ అని చూసారా? దీన్ని ఏమంటామంటే అప్పర్ లిమిట్ అంటాం లేదా హై లిమిట్ అంటాం. అదవుతుందా? ఆ పాయింట్ రాసుకో. whenever the variation is permitted on the given dimension the lowest acceptable dimension on the component is called lower limit. or L limit, comma, and the highest acceptable dimension of the component is called as upper limit or H limit. Of the component. ఓకేనా. ఇప్పుడు దీని నుంచి టాలరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు ఫార్ములా కింద. ఈ డెఫినేషన్ దగ్గర నుంచి టాలరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు ఫార్ములా రూపంలో. టాలరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు ఫార్ములా రూపంలో. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కింద రాసుకోవచ్చా? నథింగ్ బట్ హెచ్ లిమిట్ మైనస్ ఎల్ లిమిట్ కింద రాసుకోవచ్చా? ఓకేనా. ఇది సో ఈరోజు ఎక్కడితోనే క్లాస్ స్టాప్ చేస్తాను. రేపు కంటిన్యూ